అండి ఇది వచ్చి ఒక మోడల్ బ్లౌజ్ అండి. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను పెడుతున్నాను. ఒకసారి ఛానల్ అయితే చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొలతలు అన్నది నార్మల్ కొలతలే, మనం అయితే ప్రత్యేకంగా కొలతలు ఇందులో డ్రా చేయడానికి ఏం లేదు. బ్లౌజ్ ప్రకారం కొలతలు చూసేసుకున్నాను. మెడ విడత అయితే 3 వెడల్పు అంటే 3లోనే మనం ఏ నెక్ డ్రా చేసుకోవాలని డ్రా చేసుకోవచ్చు. నేనైతే స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఈ మెడ విడతలోనే. మెడ వెడల్పు అయితే ఎక్కువైపోతే అమ్మాయి సన్నం వల్లనే బాగోదు, ఎందుకంటే వెడల్పుగా ఉంటే అసలు మొత్తం చండాలంగా వీపు అన్నది కనిపించిపోద్ది. మనకైతే నెక్ మోడల్ కావాలి, అందంగా బ్లౌజ్ ఉండాలంటే ఆ 3లో అన్నది మనం చూసేసుకోవాలండి. ఒకసారి చంక కూడా చూస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇది ఎలా బూట్ నెక్ టైప్ ఉంటుంది, స్టార్ నెక్ కూడా వచ్చిందండి. నెక్ చూసారు ఎలా డ్రా చేశాను. దీన్ని కటింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో కటింగ్ అయితే ఫుల్గా కట్ చేసేసుకోవాలి. నేను బూట్ నెక్ కాదు, ఇది అలాగని మామూలు నెక్ కాదండి. ఆ కొలత విడత ఎంత అయితే ఉందో ఆ విడతలోనే నేను నెక్ అయితే స్టార్ లెక్కలా డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసేసుకున్నాను. చూసారా ఎలాగైతే కటింగ్ వచ్చేసింది, ఒక స్టార్ నెక్ లాగా వచ్చింది. వాళ్ళు అయితే రౌండ్ పెట్టమన్నారు, రౌండ్ కంటే స్టార్ నెక్ బాగుంటుంది అనిపించి స్టార్ నెక్ పెట్టాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో ఉంటుంది, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నెక్ అయితే మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అమ్మాయి చాలా సన్నం వల్లనే నెక్ మాత్రం పెద్దది వద్దని చెప్పారు. ఇంకా చెయ్యి పొడవ మనకు కామనే, చెయ్యి పొడవ కొలత చెప్పడానికి ఏమీ లేదండి. నేను ప్రతి వీడియోలో చెయ్యి పొడవ చెప్తున్నాను. మనం ఆది బ్లౌజ్ ఎలాగ ఉంటుందో పొడవ చూసుకుంటాం, చంక పొడవ కూడా చూసుకొని చెయ్యి డ్రాయింగ్ అయితే చేసుకుంటాం. ఇదైతే హ్యాండ్ పొడవండి. హ్యాండ్ ఎలా తీసుకున్నది ఒకసారి చూసేయండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మనం నార్మల్గానే బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకుంటాము. సేమ్ కొలత అన్నది ఏది మారదు. వెనకాల నెక్కే మనకు మోడల్ కావాలన్నారు, ఫ్రంట్ కూడా మీరు ఏది పెట్టినా పర్లేదు అన్నారు. నేనైతే బ్యాక్ నెక్ అయితే ఇలా స్టార్ నెక్లు ఇచ్చేసి కొంచెం అయితే బోట్ నెక్ మోడల్లో కూడా నేనైతే డిజైన్ చేసేసాను. మీకు ఇది ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. చంక ఎక్కువ కూడా తీసుకోకూడదు, చంక కూడా హాఫ్ ఇంచే. ప్రతి ఒక్కరికి సన్నంగా ఉన్న లావుగా ఉన్న మాత్రం చంక మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. వాళ్ళైతే రౌండ్ పెట్టమన్నారు, నేను రౌండే డ్రా చేశాను. మళ్ళీ ఆలోచించాను, రౌండ్ బాగోదు, వెనకాల ఎలాగ స్టార్ నెక్ కూడా ఎదురు కూడా కొంచెం పలక తిప్పేద్దామని పలక కాకుండా మళ్ళీ స్టార్ నెక్ తిప్పానండి ఫ్రంట్ కూడా. ఇంక మొత్తం లూజులు అవన్నీ కామన్ అనేసి మీకైతే వివరంగా చెప్పట్లేదు. అమ్మాయి అయితే సన్నం కానీ ఖర్చులు పెట్టమని చెప్పారు. మ్యారేజ్ అయ్యే అమ్మాయి కాబట్టి ఫ్యూచర్లో ఖర్చులు ఉండాలని ఖర్చులు ఎక్కువ పెట్టమని నేను ఆల్రెడీ ప్రతి ఒక్క బ్లౌజ్కి ఖర్చు పెడతాను, అలాగే ఖర్చు కూడా పెట్టాను. అయితే కుడుతున్నానో ఎలా అయితే కట్ చేస్తున్నానో ఒకసారి అయితే ఛానల్ చూసాను. ఫుల్గా చూస్తేనే మనకు వీడియో అర్థమైతే, సగం చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతే కటింగ్ అర్థం కాదు, కుట్టడం అర్థం కాదండి. అలా నేను కూడా చేసిన వల్ల నాకు సరిగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే చూడండి స్టిచ్చింగ్ అన్నది ఎలా చేయాలో. మనం మెయిన్ది ఇదైతే జార్జిట్ క్లాత్ కంటే దారుణంగా ఉందండి. సిమ్మర్ టైప్ కంటే అసలు చాలా మెత్తగా ఉంది, జారిపోతుంది. గుండు సూదులు పెడదాం అనుకున్నాను, పెట్టలేదు నా దగ్గర లేక. మీరైతే కదలకుండా మాత్రం గుండు సూదులు పెట్టుకోండి. నాకు అలవాటు వల్ల నేనైతే వేసి కుట్టేస్తున్నాను. నెక్ పైపింగ్ వేయమన్నారు, పైపింగ్ వేస్తే పైపింగ్ కనిపించట్లేదు, సిల్వర్ పైపింగ్ అండి. నేను ఫస్ట్ చూసుకున్నాను, కనిపించట్లేదు. అందుకని నేనైతే షాప్కి వెళ్ళి ఒక లేస్ అయితే తెచ్చాను. కొంచెం లుక్ కూడా కనిపించాలి కదా, బ్లౌజ్ కుట్టామంటే నెక్ ఇంత స్టార్ నెక్ పెట్టినప్పుడు దానికి లుక్ కనిపించాలి. పైపింగ్ వేస్తే పైపింగ్ కనిపించట్లేదు, అమ్మాయి కూడా చిన్నది కాబట్టి లుక్గా కనిపించాలి కాబట్టి నేనైతే పైపింగ్ వేయకుండా ఫస్ట్ నెక్ అయితే తిప్పేసుకున్నాను. లైనింగ్ మీద అతికేసుకోవాలి, నెక్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకొని మనం చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసేసుకోవాలి. నెక్ మొత్తం రౌండ్ మొత్తం పీసెస్లన్నీ కట్ చేసేసుకొని అక్కడక్కడ కొంచెం టక్స్ కూడా పెట్టుకోవాలి. నేను టక్స్ పెట్టాను, ఆ వీడియో కొంచెం స్కిప్ లేదండి ఉంటుంది చూడండి. టక్స్ అయితే ఇంకో కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే 2 కుట్లు వేస్తేనే నెక్ అన్నది మనకి బాగుంటుంది, లేకపోతే కుట్లు విడిపోతాయండి. ఎప్పుడు కూడా దేనికైనా సరే 2 కుట్లు వేయండి, 2 కుట్లు వేస్తేనే స్టిఫ్నెస్ ఉంటుంది. ఒక కుట్టు ఊడిపోయి ఇంకో కుట్టు ఉంటుంది. ఇగోండి చిన్న టక్స్ కూడా పెట్టుకోవాలి. నేను ఇందాక పెట్టలేదు అనుకున్నాను, తర్వాత అయితే పెట్టాను. చూడండి మొత్తం అయితే తిప్పేసుకోవాలి. అలాంటి మూలలు రాకపోతే ఏదన్నా చిన్నది స్క్రూ డ్రైవర్ ఏదన్నా పెట్టి ఏలు పెడితే అవ్వట్లేదు, స్క్రూ డ్రైవర్ పెట్టి నేనైతే మూలను అయితే తిప్పేసాను. అప్పుడు నెక్ అన్నది బాగా వస్తుందండి. ఇంకో కుట్టు కూడా పై కుట్టు కూడా మనకు వేసేసుకోవాలి. స్టార్ నెక్ లాగా తిప్పుకోవాలండి. క్లాత్ అయితే చాలా ఏడిపించింది. దీనికి పైపింగ్ చేసిన లుక్ కూడా ఉండదండి, ఎందుకంటే హ్యాండ్ మొత్తం డిజైన్ ఇచ్చేసాడు, కట్ వర్క్ కింద ఇచ్చేసి సిల్వర్ మొత్తం ఇచ్చేసాడు. దాని మీద పైపింగ్ చేస్తే ఏం కనబడుతుంది, అసలు పెళ్ళి కావాల్సిన అమ్మాయి కాబట్టి చూస్తే కొంచెం బ్లౌజ్ బాగుండాలని నేనైతే ఈ ఐడియా చేస్తాను. వాళ్ళైతే ఎలాగన్నా కుట్టండి పర్వాలేదు, మీకు నచ్చినట్టు కుట్టండి అన్నారు. సరే వాళ్ళు ఏదో చెప్పేశారని కాదు, కానీ నేనైతే బాగుండాలని, వాళ్ళకి నచ్చాలి, మళ్ళీ మనకి బ్లౌజులు కావాలని నేనైతే వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం ఎక్స్ట్రానే కుట్టాను. మొత్తం అయితే నెక్ తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ అయితే అతికేసుకోవాలి. లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకుని నెక్ అయితే ఇదంతా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే చూడండి ఏ మోడల్ వచ్చింది, స్టార్ మోడల్ వచ్చేసింది. రౌండ్ కంటే స్టారే ఎక్కువ బాగుంటుంది, రౌండ్ అన్నది కామనే కాబట్టి స్టార్ పెట్టాను. ఇది వచ్చి హ్యాండ్ కూడా మనం మామూలే తిప్పడం, నేనైతే తిప్పలేదు.
అలా తిప్పేమన్నారు. నేనైతే తిప్పితే బాగోదు, పైపింగ్ వేద్దామని ఆలోచించానండి. అసలు కట్ వర్క్ ఇది కట్ వర్క్ అన్నది అసలు బాగా రాలేదు. రాకపోవడం అంటే కట్ వర్క్ ఇచ్చే విధానం బాగాలేదండి. అంటే చేయి పొడవు తగ్గిపోతుంది. కట్ వర్క్ ప్రకారం కట్ చేస్తే నెక్ సరిపోవట్లేదు. నేనైతే కట్ వర్క్ అలాగ ఉంచేసి కట్ వర్క్ కూడా పైపింగ్ వేసాను. షేపులు కూడా డ్రా చేసుకున్నాను. షేపులు అనేది ఎలా డ్రా చేసుకోవాలి మీకు కూడా చూపిస్తున్నాను. షేపులు కూడా మనం మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. అంటే షేప్ పొడవు అనేది పెద్దది తీసుకుంటే సన్నగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయికి బాగుంటుందని కొంచెం షేప్ పొడవు పెద్దది తీసుకున్నదండి. బ్లౌజ్ వేసి కుట్టాక చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. బ్లౌజ్ అయితే బాగా నాకు నచ్చడం కాదు వాళ్ళకి నచ్చిందని వాళ్ళు కూడా చాలా బాగా కుట్టేమన్నారు. మనం వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకొక 2 వేసి కుట్టాలి. ఎందుకంటే మళ్ళీ మనకు బ్లౌజ్ రావాలంటే అలాగే చేయాలి. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకో బ్లౌజ్ 3 బ్లౌజులు వచ్చాయి నాకైతే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది సింపుల్గా చెప్పేశారు. అంటే డబ్బులు ఎక్కువ లేదు, ఉన్నంతలో కుట్టించేసుకుంటున్నాము, సింపుల్గా అయిపోద్దండి అని చెప్పేశారు. లేదు నేనైతే ఆ డబ్బుల కోసం ఆలోచించలేదు. నాకు నచ్చినట్టుగా వాళ్ళకి బాగా లుక్గా కనిపించడానికి నేను చేసి ఇచ్చానండి. దానివల్ల ఇంకో 3 బ్లౌజెస్ కూడా వచ్చి మీరు కూడా ఇలా ట్రై చేయండి. షేప్ చూసారు అంత కరెక్ట్గా వచ్చింది. సన్నగా ఉన్న అమ్మాయి కాబట్టి షేపులు పెద్దవి పెట్టుకున్నా పర్వాలేదు. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిందండి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూసారు కదండి. ఎలాగైతే మనం కుట్టాలో ఒకసారి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే కుట్టే విధానం అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. బ్లౌజ్ ఫిట్నెస్ కూడా బాగుంది అన్నారండి. దీన్ని బట్టి మనకి ఇంకా బ్లౌజెస్ కూడా వస్తాయి. మనం అన్నది బ్లౌజ్ ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా మనం కొంచెం మంచిగా కుట్టిస్తే మనకు వర్క్ కూడా వస్తుందండి. డబ్బులు తక్కువైనా సరే కొంచెం ఇంట్రెస్ట్గా కానీ కుట్టాలి. టక్స్ కూడా పెట్టమని చెప్పలేదు వాళ్ళైతే, కుర్చీలు అవి పెట్టమని చెప్పలేదు, నార్మల్గానే చెప్పారు. నేనే ఇంకా వెనకాల తాళ్ళు పెట్టాను, ఎందుకంటే ఆ మోడల్ ఖచ్చితంగా తాళ్ళు పెట్టాలి, ఇవి కూడా కుర్చీలు పెట్టాలని ఇంకా పెడదాం అనుకున్నాను. వాళ్ళు ఎక్కువ చెయ్యొద్దు అన్నారు. సరే నేను ఇంకా ఎందుకు అంత అలా చెప్పినప్పుడు నేనే ఇంకా సింపుల్గా అయితే నేను ఈ కుర్చీలు అనేది పెట్టేసాను. లేకపోతే ఇంకా మోడల్ పెడదాం అనుకున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టు పెట్టకూడదు కదా, ఇప్పటికే చాలా చేసేసాను ఈ బ్లౌజ్కి. నేను రేట్ తక్కువైనా సరే నేనైతే బాగా కుట్టించాను. వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇంకా 3 బ్లౌజెస్ కూడా ఇచ్చారు. మీరు కూడా అలాగా ట్రై చేయండి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో నేను పెట్టాను, ఒకసారి చూడండి. చూసారా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.